మ్యాచ్ నెంబర్ 29 రివ్యూ. పంజాబ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొదట 6 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా విజయ పరంపర కొనసాగించిన జట్టుగా పంజాబ్ జట్టు రికార్డు క్రియేట్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 254 రన్స్ చేసింది. ప్రియాన్ షారియా, కూపర్ కాన్లీలు లక్నో బౌలర్లను చితక్కొట్టారు, పరుగుల వరద పారించారు. దీంతో పంజాబ్ స్కోరు 254 పరుగులకు చేరుకుంది. భారీ టార్గెట్తో బరిలో దిగిన లక్నో జట్టు 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో జట్టులో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. పంజాబ్ బౌలర్లు విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్, చాహల్, జాన్సన్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఓటమి చవిచూసింది. లక్నో జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచిన పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.